మున్సిపల్ ఎన్నికల్లో వార్ వన్ సైడ్గా ముగిసిందా? అధికార పార్టీకి బీఆర్ఎస్ పోటీనిచ్చిందా? లీడర్ గడప దాటకుండానే ప్రత్యర్థి ఓట్లకు గండి కొట్టాడా? లేక లోకల్ వార్లో కారు జోరుకు బ్రేకులు పడ్డాయా? మున్సిపల్ వార్డుల్లో ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ పార్టీ 750 వార్డులు గెలిచింది. 30% పైగా సీట్లొచ్చాయి. 40% పైగా ఓటు బ్యాంకు సాధించాం. దాదాపు 35 స్థానాలకు పైగా హంగ్ ఏర్పడింది. 16 స్థానాలకు పైగా బీఆర్ఎస్ గెలిచింది. మరెక్కడ వార్ వన్ సైడ్ అంటోంది బీఆర్ఎస్. గడప దాటకుండానే అధికార పార్టీ సీట్లకు గండి కొట్టామంటూ తొడగొడుతోంది పింక్ పార్టీ. ఒక 30% పైగానే ఇక్కడ కూడా ఫలితాలు వచ్చినాయి. దానికంటే కూడా ముఖ్యంగా చాలా వీరోచితమైన పోరాటం. నిజంగా చెప్పాలంటే కొన్ని చోట్ల ఇవాళ అధికార పార్టీ తట్టుకోలేక ప్రత్యక్షంగా డైరెక్ట్గా మేము ఇప్పుడు 15 పైన గెలవబోతా ఉన్నాము. దాంతోపాటు పరోక్షంగా అంటే మేము సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్న కాడ మరి దాదాపు మరో 10-15 చోట్ల మాకు చాయిస్ ఉంది, అవకాశం ఉంది. Be mine with the Joyalika's Be Mine Heart to Heart Valentine's collection. Ha, very smart. This year, on the purchase of jewelry worth $1,000 and above, you can receive exciting cashback vouchers, 100% value on old gold exchange, 100% value on diamond exchange, and much more only till February 15, 2026. కాబట్టి ఓవరాల్గా చూసుకుంటే 117లో డెఫినెట్గా మంచి ఫలితాలు వచ్చినట్టుగానే మేము భావిస్తూ ఉన్నాం. క్షేత్రస్థాయిలో మా నాయకులు, మా కార్యకర్తలు కూడా బలంగా కొట్లాడారు. మంచి భవిష్యత్తు ఉంది అనడానికి. అట్లాగే ఈరోజు మరి ప్రధాన ప్రత్యామ్నాయం, ప్రధాన ప్రతిపక్షమే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్తో పోరాడగలిగిన శక్తి, కాంగ్రెస్ను గద్దెదించే శక్తి, బీజేపీని నిరోధించే శక్తి ఖచ్చితంగా బీఆర్ఎస్కు మాత్రమే ఉంది అని మొన్న పల్లెలో జరిగిన ఎన్నికలు, ఇవాళ పట్టణంలో జరిగిన ఎన్నికలు తేల్చి చెప్పాయి. ఇది బీఆర్ఎస్ నుంచి వ్యక్తమవుతోన్న గెలుపు ధీమా. అసలు తాము ప్రచారమే చేయలేదని, అయినా కాంగ్రెస్ కు ముచ్చమటలు పట్టించామంటున్నారు బీఆర్ఎస్ నేతలు. వస్తున్న రిజల్ట్ను బట్టి చూస్తే పట్టణాల్లో ఓటు బేస్ ను కారు పార్టీ నిలబెట్టుకున్నట్లే. వార్డు స్థాయిలో క్యాడర్ ఓటును చీలకుండా చేసిందంటున్నారు విశ్లేషకులు. మామూలుగా అధికార పార్టీకి కలిసొచ్చే స్థానిక ఎన్నికల్లో ప్రతిపక్షాలకు ఈ స్థాయిలో ఓట్ షేర్ రావడం డిబేటబుల్ పాయింట్ అంటున్నారు విశ్లేషకులు. డేటా ట్రెండ్ ని చూస్తే ఈసారి మొత్తం వార్డుల లెక్కలో బీఆర్ఎస్ సీట్ల సంఖ్య తగ్గినా ఓట్ల శాతం మాత్రం భారీగా డౌన్ కాలేదు. బీఆర్ఎస్ ఈ స్థాయిలో ఫలితాలు రావడానికి కారణం వార్డు స్థాయి మైక్రో మేనేజ్మెంట్. బూత్ ఇన్ఛార్జి నుంచి వార్డు కమిటీ వరకు యాక్టివ్ గా ఉండడం, అభ్యర్థుల స్థానిక పరిచయం, పట్టణ సమస్యలపై నిరంతరంగా పనిచేసిన అనుభవం ఉండడంతో బీఆర్ఎస్ ఓటు డ్యామేజ్ కాలేదంటున్నారు విశ్లేషకులు. అయితే బీఆర్ఎస్ వైఫల్యాలు కూడా ఈ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించాయి. రాష్ట్ర వ్యాప్తంగా సమన్వయంతో కూడిన క్యాంపెయిన్ లేకపోవడం, కొన్ని జిల్లాల్లో క్యాడర్ నిర్లక్ష్యంగా ఉండడం, అభ్యర్థుల ఎంపికలో ఆలస్యం కావడంతో కొన్ని చోట్ల కాంగ్రెస్ క్లియర్ ఎడ్జ్ తీసుకుంది. పార్టీ అంతర్గతంగా కూడా ఈ అంశాలపై సమీక్ష అవసరం ఉందని నేతలు అంగీకరిస్తున్నారు. గత ఎన్నికలతో కంపేర్ చేస్తే పాలనలో ఉన్న పార్టీకి సహజంగా లభించే అడ్వాంటేజ్ ఈసారి కాంగ్రెస్ వైపు ఉంది. అయినప్పటికీ బీఆర్ఎస్ పట్టణ బెల్ట్ లో ఉన్న కోర్ ఓటును కాపాడుకోవడం రాజకీయంగా చిన్న విషయం కాదంటున్నారు విశ్లేషకులు. అధికారంలో లేని దశలో కూడా ఓటు బేస్ నిలబడితే భవిష్యత్ ఎన్నికల్లో త్వరగా రీబౌండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అదే ధీమా బీఆర్ఎస్ నేతల మాటల్లో వ్యక్తమవుతోంది. మరో ఆసక్తికర ట్రెండ్ పట్టణ మధ్యతరగతి ఓటర్ల తీరు. పరిపాలనా సౌలభ్యం, స్థానిక సమస్యల పరిష్కారం, అభ్యర్థి అందుబాటు, ఈ 3 అంశాలు ఎక్కడ బలంగా పనిచేశాయో అక్కడ ఫలితాలు ఊహించిన దానికంటే భిన్నంగా వచ్చాయి. అందుకే కొన్ని మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ ప్రచారం తక్కువగా ఉన్నా వ్యక్తిగత ప్రభావం ఉన్న అభ్యర్థులు గట్టి పోటీ ఇచ్చారంటున్నారు విశ్లేషకులు. ఈ మోడల్ ను రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తే లాంగ్ టర్మ్ గెయిన్ ఉంటుందని ఆ పార్టీ అంతర్గత చర్చల్లో వినిపిస్తోంది. మొత్తానికి బీఆర్ఎస్ కు ఈ ఫలితాలు కొంచెం ఇష్టం, కొంచెం కష్టమన్న తీరుగానే ఉన్నాయి. గ్రౌండ్ యాక్టివేషన్ పెంచుకుని స్థానిక నాయకత్వం ఇంకా బలపడితే పట్టణ రాజకీయాల్లో కారు జోరు తగ్గదంటున్నారు విశ్లేషకులు.